హైవర్స్ వాస్తవానికి ఈ వీడియో నేను 2 రోజుల క్రితమే ఇవ్వాలి, బట్ ఎందుకో స్కిప్ అయిపోయినా. బట్ ఖచ్చితంగా ఇప్పుడు ఇస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ట్రంప్ మన దేశాన్ని ఉద్దేశిస్తూ డెడ్ ఎకానమీ అన్నాడు. వాస్తవానికి వరల్డ్ బ్యాంక్ చెప్పినా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పినా, ప్రపంచ దేశాలు మొత్తం చెప్పినా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఎకానమీ దేశం ఇండియా అన్నారు. అది చూసి తట్టుకోలేక ట్రంప్ అల్లల్లాడిపోతూ ఫస్ట్ ప్లేస్లో రేపు చైనా వచ్చి, సెకండ్ ప్లేస్ అమెరికా ఉంటే, థర్డ్ ప్లేస్ మన ఉండిద్దండి ప్రపంచ శక్తి ఆర్థిక వ్యవస్థలలో. అది చూసి తట్టుకోలేక రష్యాకి మన మధ్య చిచ్చు పెడదామని పిచ్చి పిచ్చిగా వాగితే, డెడ్ ఎకానమీ వాడు వాగితే, ఎస్ ట్రంప్ అనే ఒక వెధ వాగితే దానిని సపోర్ట్ చేస్తూ ఎస్ మోడీ హయాంలో డెడ్ ఎకానమీ అయిపోయింది ఈ దేశం అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. నాకు ఎవరో అనిపించింది, ఈ రాహుల్ గాంధీ అమెరికాలో పోటీ చేయబోతున్నట్టు రిపబ్లికన్ పార్టీ తరఫున అనిపించింది. అండ్ మోడీని కాదురా బాబా ట్రంప్ అనేది మన దేశాన్ని, అది నీకెందుకు అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ అనిపించి బాధేసింది. తర్వాత అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో అతను మాట్లాడుతున్న విధానం చూసి పాకిస్తాన్ పోటీ చేయబోతున్నాడు ఇతను. ఇండియన్ ఆర్మీ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని విమానాలు కూలిపోయినాయట, పాకిస్తాన్ కూల్చేశారట. ఏంటి ఇదంతా మా సమాధానం చెప్పని అంటూ ఉంటే, పాకిస్తాన్ వాళ్ళు ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తారో వాటినే తిరిగి రాహుల్ గాంధీ హైలైట్ చేస్తూ ఆర్మీ యొక్క ఆత్మస్థానాన్ని దెబ్బతీస్తాడు. ట్రంప్ ఏదైతే వాగాడో దానిని హైలైట్ చేస్తూ అదే నిజం అంటూ మోడీని అంటున్నా చెప్పేసి అనుకుని దేశాన్ని అంటాడు. ఇటువంటి వ్యక్తిని మనం భారతీయులు అని చెప్పేసి అందామా? సుప్రీంకోర్టు ఈరోజు ఏకంగా నువ్వు అసలు భారతీయుడివేనా, యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ అసలు అనగలుగుతావు నువ్వు అన్నా. ఎందుకు? చైనా అట భారతదేశం ఉన్నటువంటి 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పేసి అన్నాడు. అక్కడ చైనా కూడా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంటే మన సైనికులు ప్రపరవలు అడ్డుకోలేకపోయారు అని చెప్పేసి అన్నాడండి. నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వు దాన్ని ఎలా చెప్తావు చెప్పానంటే నో ఆన్సర్. రాహుల్ గాంధీ నమ్మడే వ్యక్తి నోటికి ఎదొస్తే అనేస్తాడు, ఇక అవతల ప్రూవ్ చేసుకోవాలి అవునా కాదని చెప్పేసి. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. మరలా చెప్తున్నాండి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అండ్ రూరల్ పార్టీ రీజనల్గా అన్నప్పుడు ఆయా రాష్ట్రంలో బలమైన శక్తివంతమైన నాయకులు ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ బతికింది. కానీ లేదంటే రాహుల్ గాంధీ తప్ప ఎప్పుడో చచ్చేది పార్టీ అయితే. ఇంత ఘోరంగా ఏంటంటే బాబు అసలు ఈ మనిషి. సుప్రీంకోర్టు అనేసింది, ఒక భారతీయుడు నువ్వు అసలు ఎలా అంటావా, అలా లీడర్ ఆఫ్ అపోజిషన్గా నువ్వు ఎలా అంటావు అసలు? అలా భారతదేశ ఆర్మీ యొక్క ఆత్మస్థానం దెబ్బతీయటం కదా అది. ఎవరు 2000 కిలోమీటర్లు కబ్జా చేశారు అండ్ మోడీ వచ్చి దానికి ఓకే అన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పేసి సీరియస్ అయ్యండి వాళ్ళు. ఈవిడ మెయిన్ డిష్ కూడా ఇదే. మీలో కూడా చాలా మంది రీసెంట్ టైమ్స్లో రాహుల్ గాంధీ ఏదైనా అంటే దాని మీద వీడియోలు చేయమంటారు. నన్ను ఏమని చేయాలి? ఎవరో ఏదో వాకిని వీడియోలు చేసి వాళ్ళని హైలైట్ చేయాలా? నా దశ నేను తక్కువ చేయాలా? మోడీ లాంటి పిచ్చోడు ఏదో వాగితే దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు. నేనే యుద్ధం ఆపా, అదేమంటే లైవ్ ఏమంటారు ట్యాక్సులు వేస్తా అని చెప్పాను, ట్రేడ్ పరంగా ఇబ్బంది అని చెప్పాను, అందుకే యుద్ధం ఆపారన్నాడు. సింపుల్ పాయింట్. సారీ మధ్య వచ్చిన డిస్టర్బెన్స్. ఓకే, ఎక్కడ ఉన్నామండి? సింపుల్ పాయింట్ అన్న ఏంటది? ఈ ట్రేడ్ని యాస్టిజ్గా ఉంచాలి అన్నా, ఈ అమెరికా భారత మధ్య ట్యాక్సుల పరంగా మీకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా యుద్ధం ఆపే అని నేను చెప్తే ఆపేడని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. దీన్నే పదే హైలైట్ చేశాడు రాహుల్ గాంధీ. మోడీ చెప్పాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు అడిగితే మేము ఆపేమని చెప్పేసి మన త్రివిధ దళాల వాళ్ళు చెప్పారు. అయినా సరే ట్రంప్ చెప్పిందే నిజం. మన ఆర్మీలో చెప్పింది అబద్ధం, మోడీ చెప్పింది అబద్ధం. ఇది రాహుల్ గాంధీ నమ్మింది. సరే నమ్మాడు కదా. ఈరోజు ట్రంప్ అన్ని దేశాల మీద ట్యాక్సులు పరిశీలిస్తే ఇండియా మీద 25% వేశాడు. అది మిగతా దేశాలతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే మన దేశం మీద ఎక్కువ. ఏది మరి? ఏం బెనిఫిట్ ఇచ్చాడు? ట్రంప్ లాంటి పనికి మానవుడు మాట్లాడే మాటలు ఈ రాహుల్ గాంధీ నమ్ముతాడు. పాకిస్తాన్ లుచ్చాలు మాట్లాడే మాటలు ఈ రాహుల్ గాంధీ నమ్ముతాడు. చైనా లాంటి లఫుట్టుగాలు చేసే దిక్కుమాల పనుల్ని ఈ రాహుల్ గాంధీ వచ్చేసి నిజమని నమ్ముతాడు. ఇటువంటి రాహుల్ గాంధీ భారతీయుడా? నిజంగా అతను పౌరసత్వం మీద ఇప్పటికీ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అమెరికా అతను లేదంటే బ్రిటన్ అతను యూకే అనుకుంటారు, బ్రిటన్ అని చెప్పేసి. అది ఇంకా మరి కోర్టులో కేసు ఉందా క్లారిటీ ఉందో నాకు తెలియదు. మరి 2 నెలలు ఆయన పోటీ చేస్తున్నాడు, మరి భారతీయుడు అని చెప్పేసి అనుకోవాలి. ఫైనల్ నేను అడిగేది ఒకటి, ఇందాక కూడా చెప్పినట్టుగా రీజనల్గా ఉండే కాంగ్రెస్ నాయకులు గట్టిగా ఉండబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉన్నాడు. కానీ అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ భయంకరమైన మైనస్ అన్నమాట. ఎప్పుడు ఏం మాట్లాడేంటో తెలియదు. ఎన్నికలకు సంబంధించి ఈవీఎం సపరేట్ వీడియో నేను ఇస్తాను, ఓకేనా? సో మరలా చెప్తున్నా, వీడియో క్లోజ్ చేస్తున్నా. మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మోడీని ఏదో అంటున్నామని చెప్పేసి దేశాన్ని తప్పు చేయద్దు.
బీజేపీని ఏదో అంటున్నామని చెప్పేసి మన దేశాన్ని దెబ్బతీయొద్దు. అన్నిటికి మించి మీకు నచ్చిన నాయకుడు ఏదో వాగాడని చెప్పేసి వాళ్ళు చెప్పిన జేజే అనొద్దు. దేశం ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా. మరలా చెప్తున్నా, మీది ఏ మతమైనా ఏ ప్రాంతం ఏదైనా కావచ్చు, ముందు మీరు భారతీయులు. ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకుంటూ ఉన్నాం, ఎన్ని మతాలు కావచ్చు, ఎన్ని యుగాలలో కావచ్చు, ఎంతమంది ట్రైబల్స్ అని నార్మల్ అని ఎవరైనా మీరు తీసుకోండి, వేల ఏళ్ళుగా కూడా వారు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో దాని రక్షణ కోసమే ఎవరైనా ఫస్ట్ అడిగానే వేస్తారు. అలా నేనైనా ఎవరైనా దేశం ఫస్ట్ అన్నట్టు ఉండాలి. బట్ ఈ రాహుల్ గాంధీ ఆల్వేస్ దిక్కుమాలిన రాజకీయం, ఎవడో ఏ దేశంలో ఏదో వాగితే అదే కరెక్ట్ అనుకుంటా ఉంటాడు. మరలా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కర్ణాటక సిద్ధరామయ్య లాంటి వాళ్ళు, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఎవరో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళే, అండ్ మరికొన్ని రాష్ట్రం మరికొంతమంది, వాళ్ళు గట్టిగా ఉండబట్టి లోకల్ ఉన్న ప్రజానికానికి అంత చెప్పబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ బతకగలుగుతుంది. కానీ అదర్వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా అన్నప్పుడు వాళ్ళు చేసే వాటికి సంబంధించి విమర్శించాల్సింది పోయి దేశం మొత్తాన్ని తక్కువ చేసేందుకు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఉన్నాడు అంటే నిజంగా పెద్ద సిగ్గుచేటు వస్తుంది అయితే మాత్రం.